గ్రంథాలు తిరుగుదాం. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనేజర్ అని పేరు పెట్టెను. మరొకసారి చదువుతున్నాను. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని ఎబెనేజర్ అని పేరు పెట్టెను. చూడండి, ఎబెనేజర్ పైన ఒక చిన్న అంకు ఉంది కదా, 1 అని ఉంది కదా. ఫుట్ నోట్ లో ఆ 1 అనేటువంటి అర్థం ఏముందో చూడండి ఒకసారి. సహాయపు రాయి అంటే ఎబెనేజర్ అనే మాటకు అర్థం ఏంటి? ఎబెనేజర్ అనే మాటకు అర్థం ఏంటి? సహాయపు రాయి. ఈ రోజున ఈ సహాయపు రాయి గురించి మనం ధ్యానం చేద్దాం. నిజంగా దేవునికి ఒక పేరు ఉందండి, మన ప్రభువుకి ఒక పేరు ఉంది. ఆ పేరు ఏంటంటే ఎబెనేజర్. దేవునికి చాలా పేర్లు ఉన్నాయి, అందులో ఎబెనేజర్ అనేటువంటి ఒక పేరు కూడా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఎబెనేజర్ అన్న మాటకు సహాయపు రాయి అని మనం వింటున్నాం. రాయి వంటి దృఢమైన అవసరం, రాయి వంటి దృఢమైనటువంటి సహాయం. నిజంగా మన ప్రభు మనకు సహాయకుడు, ఆపదలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. ఈరోజు నీ జీవితంలో ఆయన సహాయం చేసేటువంటి వాడు. నిజంగా కష్టకాలంలో ఆయనకు తోడైనటువంటి దేవుడు, నిజంగా ఇబ్బందుల్లో నీకు తోడై ఉన్నటువంటి దేవుడు. ఆయన ఎబెనేజర్గా నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. అందును బట్టి కీర్తనకారుడు అంటాడు 121వ కీర్తన 2వ చరణంలో ఏం చెప్పాడో, కీర్తనకారుడు ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం. కీర్తనలు 121 2వ వచనం. యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. సృష్టికర్త మాత్రమే మనకు సహాయం చేయగలిగినటువంటి వాడు. బికాజ్ హీస్ క్రియేటర్, హీ కెన్ హెల్ప్ us. ఆయన సృష్టికర్త కాబట్టి మనకు సహాయం చేయగలడు. ఒక విషయాన్ని చెప్పనివ్వండి, ఈ రోజున మన జీవితాల్లో సహాయం చేయగలిగినటువంటి వాడు ఎవరంటే మనల్ని కలుగుతున్న సృష్టికర్త మాత్రమే. సృష్టికర్తకు మాత్రమే మన మీద అధికారం ఉంటుందండి. సృష్టికర్త మాత్రమే మన జీవితంలో ఏదన్నా ఆయన చేయగలడు. ఎందుకంటే ఆయన మన రూపకల్పన చేసినటువంటి వాడు, ఆయన మనం నిర్మించిన వాడు. కాబట్టి మనలో లోపాలు ఆయనకు తెలుసు, మనలో ఉన్నటువంటి ఆ యొక్క డిఫాల్ట్స్ ఆయనకు తెలుసు. తయారు చేసినటువంటి వాడికి అధికారం ఉంటుంది కదండి. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక సాఫ్ట్వేర్ నిర్మించాడు అనుకోండి, ఆ సాఫ్ట్వేర్ మీద కంప్లీట్ రైట్స్ ఎవరికి ఉంటాయి? ఎప్పుడైనా ఇది ఏదైనా చేయొచ్చు. ఆ కోడింగ్ రాసేటువంటి వ్యక్తికి ఆ సాఫ్ట్వేర్ మీద కంప్లీట్ ఏముంటుందంటే అధికారం ఉంటుంది, ఏదన్నా చేయగలడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఒక రోబోట్ని తయారు చేశాడు అనుకోండి, ఆ రోబోట్ చేత పని చేయించగలడు. ఒకవేళ ఆ రోబోట్ తిరగబడితే దాన్ని డిస్మాంటిల్ చేసేయగలడు. దాన్ని ఏం చేయగలడు? డిస్మాంటిల్ చేయగలడు. దానిలో ఉన్న సమస్య, దానిలో ఉన్న ప్రతిదీ కూడా ఆ నిర్మాణకుడికి తెలుస్తుంది. ఈరోజు మన ప్రభు మన నిర్మాణకుడు కాబట్టి ఒకవేళ మనలో లోపం ఉన్నా దాన్ని ఆయన మాత్రమే సరిచేయగలడు. అమెరికా దేశంలో ఒక పెళ్ళైన జంటకు మామగారు ఒక మంచి కారు బహుకరించాడట. కారు బహుకరిస్తే పెళ్ళైన జంటకు కారు ఇస్తే ఇంట్లో కూర్చుంటారు వాళ్ళు? ఆ కారుకి పూజ చేస్తారా? కారు వేసుకుని మొత్తం తిరుగుతూ ఉన్నారు, హనీమూన్ అని చెప్పి వెళ్తా ఉన్నారు. వివాహం అయిన తదుపరి చాలా మంది హనీమూన్కి వెళ్తారు. అంటే హనీమూన్కి వెళ్తున్నప్పుడు ఆ ఇద్దరు మాత్రమే వెళ్తారు, ఇంకెవరిని వెంటేసుకుని వెళ్ళరు. ఆ ఇద్దరు తిరుగుతూ ఉన్నప్పుడు జరిగిన సందర్భం అంటే ఒక చోట కారు ఆగిపోయింది. కారు ఆగిన స్థలం ఒక అరణ్య ప్రాంతం, ఒక నిర్మానుష్యమైన ప్రాంతం. హైవేలో ఆగిపోయింది. ఆగిపోతే కారుని బాగు చేయడానికి బయటకు వచ్చాడు పెళ్లి కొడుకు, కానీ కారు మాత్రం రిపేర్ అవ్వట్లేదు. ఎందుకంటే అతని కారు గురించి సరైన అవగాహన లేదు. డ్రైవింగ్ అయితే చేస్తాడు కానీ ఆ కార్ మెకానిజం అతనికి తెలియదు. ప్రయత్నించాడు, అవ్వలా. రోడ్డు మీద వెళ్తున్నటువంటి చాలా మందిని ఆపి సహాయం చేయమని కోరాడు. వాళ్ళు వచ్చారు, ఇంకా కారులో ఉన్న సమస్యను ఇంకా అధికం చేశారు. దే జస్ట్ కాంప్లికేటెడ్ దట్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఇంకా కాంప్లికేట్ చేసేసారు. సో మెనీ కుక్స్ స్పాయిల్ ద ఫుడ్ అని ఒక ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. దాని అర్థం ఏంటి తెలుసా? ఎక్కువ మంది వంటకాళ్ళు ఉన్నారనుకోండి, ఆ ఫుడ్ ఏమైపోద్ది? పాడైపోద్ది. ఎందుకంటే ఒకళ్ళు వండితే ఏ టైంలో ఉప్పు వేయాలో తెలుసు. ఒకసారి వేస్తుంది ఉప్పు, మరలా ఇంకొకళ్ళు వస్తారు, మళ్ళీ ఉప్పు వేస్తారు అందులో. అదేమవుతుంది? డబల్ అయిపోద్ది. కారం ఒకసారి వెళ్తుంది, కారం ఒకసారి వేసేసి వెళ్తుంది, అతను ఇంకోటి వచ్చి ఇంకోసారి కారం వేస్తాడు, మొత్తం ఆ కర్రీ అంతా ఏమవుతుంది? పాడైపోతుంది. అందుని బట్టి ఇంగ్లీష్లో ఈ సామెత అంటారు, సో మెనీ కుక్స్ స్పాయిల్ ద ఫుడ్ అని. ఈ రోజున ఆ కార్ను కూడా చాలా మంది ఏం చేశారంటే రిపేర్ చేసి పాడు చేశారు. మొత్తం ఆ కార్ ఇంకా సెట్ రైట్ అవ్వట్లా. బాధతో నిరాశతో ఉన్నటువంటి ఆ టైంలో యవనస్తు చాలా విచారం ఉన్నాడు. లోపల అందమైన భార్య ఉంది, వారితో పాటు గిఫ్ట్లు ఉన్నాయి, బంగారం ఉంది, డైమండ్ రింగ్స్ వారితో ఉన్నాయి.
ఇటువంటి సందర్భంలో ఎవడైనా దొంగ చూసి వారిని ఏదన్నా చేసి ఏదైనా చేయొచ్చు. ఒక భయానకమైన పరిస్థితిలో వారు ఉన్నప్పుడు ఒక ముసలాయన, ఒక వృద్ధుడు ఆ చిన్న కారు మీద రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎందుకు అనిపించిందట యవనస్తుడికి, ఈ కారులో ఉన్న వ్యక్తిని కూడా సహాయం అడుగుదాం అని చెప్పి అడిగితే ఆయన కారు దిగి ఆ వాకింగ్ స్టిక్ పట్టుకుని, అంటే కర్ర పట్టుకుని ఆ కారు దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడట, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ యంగ్ మ్యాన్, నీకోసం నేను ఏం చేయాలంటే, సార్ కార్ ఆగిపోయి 4 గంటలు అయిందండి, ఎవరి వల్ల రిపేర్ కావట్లేదు, నేను నా భార్య ఇక్కడ ఉండిపోయాం, ఈ ప్రాంతం నుంచి బయటపడాలంటే కూడా మాకు ఏ విధమైన సహాయం మాకు దొరకట్లేదు, మీకు ఏదన్నా తెలిస్తే కనుక సహాయం చేయండి అంటే, తప్పనిసరిగా ఐ కెన్ హెల్ప్ యూ అవుట్ మై డియర్ యంగ్స్టర్ అని చెప్పి కార్ దగ్గరికి వెళ్ళి ఏదో తెలిసినటువంటి వాడిగా చాలా ఆత్మవిశ్వాసంతో చాలా నమ్మకమైనటువంటి భావనతో ఆ ప్రాంతానికి వచ్చి కార్ బానెట్ పైకి లేపన్నాడు, ఇంజిన్ బానెట్ పైకి లేపమని చెప్పి 2-3 నిమిషాలు ఏదో చేసి నవ్ యూ కెన్ స్టార్ట్ యువర్ కార్ యంగ్ మ్యాన్ అన్నాడట. నువ్వు వెళ్ళి కార్ని స్టార్ట్ చేయొచ్చు అన్నప్పుడు లోపలికి వెళ్ళి కీ తెప్పగానే కార్ స్టార్ట్ అయిపోయిందండి. కార్ స్టార్ట్ అయ్యేటప్పటికి యంగ్స్టర్కి ఏం అర్థం కాలేదు. ఆ యవనస్తుడికి ఇంతమంది ప్రయత్నం చేయగా ప్రొఫెషనల్ మెకానిక్స్ కూడా వచ్చారు, వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు. కానీ చూడ్డానికి వృద్ధుడిలా ఉన్నాడు, ఇతనికి ఏమీ రాదు అనుకున్నాను, పై రూపాన్ని చూసి ఈ వ్యక్తి ఏం చేయలేడు అనుకున్నాను, ఈ వ్యక్తి వల్ల కార్ ఎలా రిపేర్ అయింది, అసలు ఇతను ఎవరు అని తెలుసుకుందాం అని చెప్పి, సార్ మీరు ఎవరండి, ఇంతమంది ప్రయత్నం చేయగా అవ్వనటువంటిది మీ వల్ల ఈ కార్ ఎలా రిపేర్ అయిందని అంటే, అతను నవ్వుకుంటూ ఒక మాట చెప్పాడట, ఈ కారుని తయారు చేసింది నేనే అన్నాడట. ఈ కారుని తయారు చేసింది నేనే. ఎస్, ఈజ్ అ మ్యానుఫ్యాక్చరర్, ఈజ్ ద డిజైనర్ ఫర్ దట్ కార్. ఆ కార్ ఏంటో కాదండి, అమెరికా దేశంలో అమెరికన్ కంపెనీ కార్ ఒకటి ఉంది, ఫోర్డ్ అనేటువంటి కంపెనీ. ఆ కంపెనీ అమెరికాలోనే హెన్రీ ఫోర్డ్, మీరు చూస్తున్నారు ఈ ఫోర్డ్ కంపెనీ, ఈ యొక్క ఫోర్డ్ కంపెనీని ప్రారంభించిన వాడు ఈ హెన్రీ ఫోర్డ్. మీరు చూస్తున్నారు ఇతని పేరు హెన్రీ ఫోర్డ్ అంటారు, అసలు వాస్తవానికి ఈ వ్యక్తి పేరు హెన్రీ ఫోర్డ్. ఆ పేరు మీద ఒక కంపెనీని స్థాపించాడు, అదే ఫోర్డ్ కంపెనీ. ఆ రోజున ఆ యవనస్తుడు సాక్షాత్ ఎవరిని కలుసుకున్నాడు, ఆ కార్ ఇంజిన్ తయారు చేసినటువంటి ఆ యొక్క నిర్మాణకుడినే కలుసుకున్నాడు. కాబట్టి తన కార్ రిపేర్ అయింది. ఈరోజు ఒక మాట అని చెప్పినండి, కూర్చున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఏవో సమస్యలు ఉన్నాయి. ఒకవేళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా భార్యాభర్తల మధ్య ఏదో సమస్యతో మీరు ఉన్నారేమో, లేకపోతే నీ శరీరంలో ఏదో సమస్య ఉందేమో, లేకపోతే నీ జీవితంలో ఏదో ఒక ప్రాబ్లంతో నీ ప్రాంతానికి వచ్చి ఉంటావు. ఎవరెవరినో కలిసావు, ఎంతో మంది దగ్గరికి వెళ్ళావు, కానీ నిర్మాణకుడు, నిన్ను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నీ సమస్యను ఇట్టే పరిష్కరిస్తాడు. హల్లెలూయా. నాకు తెలుసండి, చాలా మంది భార్యాభర్తలు పెళ్ళై 12, 15, 20 సంవత్సరాలు అవుతున్నా వారి మధ్యన సమాధానం లేక ఏదో మనస్పర్ధలు, నిజంగా భార్యాభర్తల మధ్య ప్రేమ లేకుండా యాంత్రిక జీవితాన్ని జీవిస్తున్న భార్యాభర్తలు లేకపోలేదు. సమాజానికి మాత్రమే వారు భార్యాభర్తలు, కానీ వారిద్దరి మధ్య ఆ బంధాలు ఏనాడో తెగిపోయినటువంటి వారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. అటువంటి వారు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు వారిలో నివసించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ భార్యాభర్తల్ని ఐక్యం చేసి, ఈ రోజున ఉన్నతమైనటువంటి కృపలో చాలా మంది భార్యాభర్తలు నడవడానికి కారణం ఏంటంటే, నిర్మాణకుడు, మనం నిర్మించిన వాడు, మన బంధాలను కలిపినటువంటి దేవాదేవుడు మనకు సమైక్యతను ఇవ్వగలడు, సమాధానం ఇవ్వగలడు, నీ సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వగలడు. హల్లెలూయా, హల్లెలూయా. రకరకాల సమస్యలు మీకు ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో కొంతమంది నాతో చెప్తా ఉంటారు, ఎవరితో చెప్పుకోలేని సమస్యలు అన్నా, ఈ సమస్యలు ఎవరితో చెప్పినా సరే నేను చెప్పుకోలేను, ఒకవేళ చెప్పుకుని నేను లోకు అయిపోతాను, కానీ మీతో చెప్తున్నానన్నా అన్నప్పుడు, అమ్మా నీ సమస్యకు పరిష్కారాన్ని ప్రభువు మాత్రమే ఇవ్వగలడు. ఈ ప్రపంచంలో సమాజంలో ఎవరికి చెప్పినా నువ్వు లోకు అయిపోతావు ఆ సమస్యను బట్టి, కానీ ప్రభువు చెప్పుకో, ప్రభు నీ సమస్యకు పరిష్కారం ఇస్తాడు. బంధాలు నిలబెట్టేటువంటి వాడు, కుటుంబాలు స్థిరపరిచేటువంటి వాడు ఆయన ఎబినేజర్. హల్లెలూయా. ఆయన సహాయకుడు, ఆయన సహాయపురాయి. అక్కడ అంటాడు అక్కడ కీర్తనకారుడు అంటున్నాడు ఏమనంటే, ప్రభు వల్లనే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. సమూయేలు గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం చదువుదాం ఒకసారి. ఇశ్రాయేలీయులు, దయచేసి అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనెజరులో దిగగా ఫిలిష్తీయులు ఆఫెకులో దిగిరి. ఏమండి, ఫిలిష్తీయులు ఎక్కడ దిగారట? ఆఫెకులో దిగారట. ఇశ్రాయేల్ ఎక్కడ దిగారట? ఇశ్రాయేల్ ఎక్కడ దిగారు? ఎబెనెజరులో దిగారు. అంటే ఎబెనెజర్ అంటే సహాయపు రాయి అని మనం ఉన్నాం. దేవుని స్థలంలో, దేవుని పేరు పెట్టబడినటువంటి ఆ స్థలంలో వారు దిగారు. అందును బట్టి దేవుని సహాయాన్ని కోరుకున్నారు, దేవుని సహాయాన్ని అర్జించారు, దేవుని సహాయాన్ని వారు కోరుకున్నారు. కాబట్టి
ఎబెనేజర్లో దేవాదేవుడు ఇశ్రాయేలుకు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. శత్రువుని సంహరించడానికి, శత్రువుని ఓడగొట్టడానికి, శత్రువు మీద విజయం సాధించడానికి దేవాదేవుడు ఇశ్రాయేలుకు గొప్ప జయాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. నిజంగా ఒక మాట నేను చెప్పనివ్వండి, మన జీవితాల్లో కూడా యుద్ధ వాతావరణం మన జీవితాల్లో ఉంది. ఏ కుటుంబాన్ని కదపండి, ఆ కుటుంబాల్లో యుద్ధ వాతావరణం ఉంది. సో యుద్ధ వాతావరణం ఉంది. అందరూ బట్టి యోబు అంటాడు, నరుని కాలము యుద్ధ కాలం వంటిది కాదా అన్నాడు. ఏమంటే యోబు అంతటి గొప్పవాడు, యోబు అంతటి ధనవంతుడు, యోబు అంతటి యథార్థవంతుడు కూడా అంటున్నాడు, జీవితం అనేటువంటిది ఒక యుద్ధమే. జీవితం అనేది ఏంటి? ఒక యుద్ధమే. మనం రణరంగంలో ఉన్నాం, యుద్ధ భూమిలో ఉన్నాం. ఆధ్యాత్మికంగా మనం పోరాడాల్సినటువంటి శత్రువులు మనకు ఉన్నారు. ఎవరు ఆ శత్రువులు అంటే, మీ విరోధి అపవాది గర్జించు సింహంలే ఎవరిని మృంగుతున్నాను తిరుగుతున్నాడు. ఈరోజున మన విరోధి ఉన్నాడు. ఆ విరోధి చేసేటువంటి కార్యాలు ఏంటంటే, దేవునికి దగ్గరికి రాకుండా, మనం నీతిగా బ్రతకకుండా, పరిశుద్ధంగా జీవించకుండా, దేవుని పరిశుద్ధాత్మ నింపుదలతో నింపబడకుండా, ఎప్పుడూ కూడా దేవుని నుంచి ఎడబాటును కలిగి చేసేటువంటి వాడు శత్రువు. ఆడు దొంగ. మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక లక్షణాలను దొంగిలించేటువంటి వాడు. మనలో ఉన్న ప్రేమ, మనలో ఉన్న క్షమాపణ, మనలో ఉన్న సాత్వికము, మనలో ఉన్న సాధుత్వము, దేవుని ద్వారా పొందుకున్న రక్షణ, వీటిని ఎప్పుడు కూడా దొంగిలించడానికి ప్రయత్నం చేసేటువంటి వాడు దొంగ. అందును బట్టి వాడి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. మీ విరోధైన అపవాది గర్జించు సింహంలే ఎవరిని మింగుదునా తిరుగుతున్నప్పుడు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలా. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.